నేను మీ మిత్ర. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు. మరి జూన్ 2వ తారీఖున తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యువత కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకాన్ని ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత గారు రాజీవ్ గాంధీకి తెలంగాణకి సంబంధం ఏమిటి అని రేవంత్ సర్కార్ను ప్రశ్నించారు. అంతేకాకుండా తెలంగాణ యువత కోసం పెట్టేటటువంటి పథకాలకు తెలంగాణ వాదుల యొక్క పేరును పెట్టాలని సూచించారు. నేను ఎమ్మెల్సీ కవిత గారిని ఒక్కటే అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం కోసం పెట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. మరి మీరు అధికారంలోకి వచ్చిన కొంతకాలానికి టీఆర్ఎస్ పార్టీని అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బీఆర్ఎస్ పార్టీగా అంటే భారత రాష్ట్ర సమితిగా మార్చారు. మీకు తెలంగాణ అనే పేరుపై అంత ప్రేమ ఉంటే ఆ రోజు మీ తండ్రి గారు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తున్నప్పుడు మీరు కనీసం స్పందించలేదు. అప్పుడు ఎందుకు స్పందించలేదు కవిత గారు? ఇప్పుడేమో తెలంగాణ యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతో సంక్షేమ పథకాన్ని తీసుకువస్తే రాజీవ్ గాంధీకి తెలంగాణకి సంబంధం ఏమిటని మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల యొక్క పోరాట పటిమను త్యాగాలను చూసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు గాను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకానికి పేరు పెట్టడం కాదు, తెలంగాణ రాష్ట్రానికే రాజీవ్ తెలంగాణ అని పేరు పెట్టినా కూడా నష్టం లేదు.